పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రాసి పంపిన పాయింట్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ఎజెండాలో ఫస్ట్ పాయింట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. మరి ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ పోలవరం నల్లమల్ల సాగర్ పెడితే మేము మీటింగ్కే పోమన్నారు కదా, ఎట్లా పోయింది మీటింగ్కు? ఎట్లా పోయి మీటింగ్లో కూర్చున్నారు? అంటే మీకు ఎందుకంత భయం? తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ళ మీద మీకు సోయి లేదా, బాధ్యత లేదా? ఒక ఆయన తెచ్చిపెట్టిన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ఆయన పక్కా ఆంధ్రప్రదేశ్ ఏజెంట్, చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ ద్రోహి. ఆయనను ఇవాళ తెలంగాణ తరఫున చైర్మన్గా మీరు మీటింగ్ పంపితే జరగకపోతే ఏం జరుగుతుంది? ఇవాళ ఏం జరిగింది ఆ మీటింగ్లో కూడా నేను చెప్తాను. ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్ పెట్టి దొంగ చేతికి తాలపు చేయించినట్టు చేసి ఇవాళ ఈ మీటింగ్ మినిట్స్లో పేజ్ 1 పారాగ్రాఫ్ 3 ఐ విల్ రీడ్ అవుట్. ఇది అఫీషియల్ మీటింగ్, ఇది నా సొంతది కాదు, ఏం కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన అఫీషియల్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. పేజ్ 3 paragraph 3 page 1. It was highlighted during the presentation that the GWDT submitted its further report in 1980 and the decision included a series of agreements concluded among basin states Maharashtra, Karnataka, erstwhile Andhra Pradesh, erstwhile Madhya Pradesh and Orissa. Though the tribunal did not quantify the water availability in Godavari basin, nor did it apportion the Godavari waters among the basin states. గోదావరి నదీ జలాలు రాష్ట్రాల మధ్య అసలు కేటాయింపులే జరగలేదు. ట్రిబ్యునల్ అనేటువంటిది గోదావరి జలాలను రాష్ట్రాల మధ్య పంచనే లేదు అని, గోదావరి జలాల్లో తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంటే అసలు నీటి కేటాయింపులే లేవు అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అది మినిట్స్లో వచ్చేసింది. అంటే మీరు డూడు బసవన్నాళ్ళగా ఒప్పుకున్నారా? ఈ మాటను మీరు అగ్రి అయింది కనుకనే ఇప్పటిదాకా రిప్లై రాయలేదా? జనరల్గా ఒకవేళ మినిట్స్ తప్పు వస్తే ఏం చేస్తాము? ఇది తప్పు వచ్చింది మినిట్స్, మేము దీనికి ఒప్పుకోము అని తక్షణమే తెలంగాణ స్పందించాలి కదా. అంటే మీరు స్పందించలేదు అంటే దీన్ని మీరు ఒప్పుకున్నట్లు లెక్క. నెల మీద 4 రోజులైనా ఈ మినిట్స్ తప్పు అంటలేరంటే ఆ మీటింగ్లో మీరు ఒప్పుకున్నట్లే లెక్క. ఇంత దారుణంగా తెలంగాణకు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదు అని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జరిగిన మీటింగ్ మినిట్స్ని పంపింది. వాస్తవమైంది అసలు ఎవడనేది జిఆర్ఎం బోర్డు అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క కామెంట్ ఇది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నది అని అసలు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క పరిధి ఏంది, దాని బాధ్యత ఏంది? అది కేవలం రాష్ట్రానికి కేటాయించిన జలాలను ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేసే బాధ్యత ఏపీ రీఆర్గనైజేషన్